ఈరోజు శుక్రవారం ఫిబ్రవరి 14న హిందీలో రిలీజ్ అయిన సినిమా ఛావా. మన విక్కీ కౌశల్ హీరో, రష్మిక మందన హీరోయిన్, అక్షయ్ ఖన్నా విలన్గా చేశాడు. హిస్టారికల్ సినిమా, పీరియాడిక్ సినిమా. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ పైన తీసిన సినిమా. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ మన బుధవారం ఓపెన్ అయింది. ఓపెన్ అయిన రోజు 1,00,000 టికెట్లు మనకు అడ్వాన్స్ బుకింగ్లో కనపడ్డాయి. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్లో. ఎస్పెషల్లీ మహారాష్ట్రలో ముంబై, పూనాలో 60% బాగా కనపడ్డాయి. ఇక నిన్న కూడా మరో 1,00,000 టికెట్లు వచ్చాయి, గురువారం కూడా. సో టోటల్గా ఈరోజు శుక్రవారం పొద్దున అంటే రిలీజ్ అయ్యే టైంకి చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే 2,20,000 టికెట్లు అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది. అంటే గ్రాస్ రూపంలో చెప్పాలి అంటే 14.5 కోట్లు. 14.5 కోట్లకు జిఎస్టీ తీసేస్తే 12 కోట్లు నెట్ ఉంది. సో మంచి అడ్వాన్స్ బుకింగ్ ఈ సినిమాకు. ఇక ఈరోజు మరి ఇక ఆఫ్లైన్ టికెట్స్, సినిమాకు వచ్చే టాక్, రివ్యూస్ని బట్టి ఇంకా కలెక్షన్స్ ఎలా వెళ్తాయో చూడాలి. సో ఆల్రెడీ డబుల్ డిజిట్లోకి వచ్చేసింది సినిమా. సో 20 కోట్లు పైన ఈజీగా వస్తుంది నెట్, అంటే గ్రాస్ ఇంకా ఎక్కువనే ఉంటుంది. సో మరి చూడాలి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసము. ఇలాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టము. సో చూడాలి ఈరోజు. ఆల్ ద బెస్ట్. ఛావా, హిందీలో ఛావా, తెలుగులో లైలా, బ్రహ్మానందం ఇవి ఉన్నాయి. ఆల్రెడీ మనకు తండేలు నడుస్తుంది అండ్ వీడు పట్టుదల నడుస్తుంది. చూడాలి. అది మన విక్కీ కౌశల్ కొత్త హిందీ సినిమా ఛావా. అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి 2,20,000 టికెట్లు, అంటే 14.5 కోట్ల గ్రాసు. నెట్ వచ్చేసి 12 కోట్లు. ఇక ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో రేపు మాట్లాడుకుందాం. మొదటి రోజు కలెక్షన్స్ ఈ సంవత్సరానికి ఇప్పటి వరకు చూసుకుంటే వచ్చేసి మనకు సరే అవి వద్దులే. ఓకే, బాయ్.